అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బెంగళూరు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా అయితే ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 సహాయం అందించారు. క్రిస్మస్ పండుగ వేళ ముంచెత్తింది ఈ విషాదం. పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి కూడా తక్షణం సాయం అందించనున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని కూడా వెల్లడిస్తూ ఉన్నారు. రోడ్డు భద్రతపై అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. క్రిస్మస్ పండుగ వేళ కర్ణాటక రహదారిపై నెత్తురు చిందిందని చెప్పుకోవచ్చు. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును యమపాశంలో వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మరణాల సంఖ్య పెరగడం అందరినీ కూడా కలిచివేస్తూ ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే ఈ అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ దారుణ ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించడం జరిగింది. పండగ పూట ఇలాంటి విషాదం జరగడం తనను ఎంతో బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో ధైర్యం కలగాలని ప్రధాని కోరుకున్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కేవలం సానుభూతి మాత్రమే కాకుండా బాధిత కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రధాని కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. అలాగే తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 50,000 రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లుగా కూడా ఆయన వెల్లడించారు. ఇటీవలి కాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రోడ్డు భద్రతా అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, నిర్వహిస్తున్నా డ్రైవర్ల నిర్లక్ష్యం మరియు అతివేగం అమాయక ప్రాణాలను బలి తీసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవర్లు కనీస జాగ్రత్తలు పాటించాలని నిపుణులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. పండగ పూట 17 మంది ప్రాణాలు కోల్పోవడం ఆయా కుటుంబాల్లో తీరని శూన్యాన్ని మిగిల్చింది.